మొదట స్టూడియోలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి కవిత సస్పెన్షన్ విషయం అనేది చర్చనీయాంశమైంది. కన్న కూతురైనా కానీ పార్టీ లైన్ దాటితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేసీఆర్ పార్టీ క్యాడర్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు అనుకోవచ్చా? మీ ఉద్దేశం ఏంటంటే? ముందుగా బీఆర్కే న్యూస్లో ఏదైతే డిబేట్ కార్యక్రమం ఉందో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారందరికీ అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేత తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించుకొని మరి ఈ తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణలో మరి తెలంగాణను అభివృద్ధి పరిచే క్రమంలో తెలంగాణను ముందుకు తీసుకుపోయే క్రమంలో నాకు తెలంగాణ కోసము పోరాడినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులే నాకు ముఖ్యము. మరి ఏదైతే నా వ్యక్తిగతమైనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ముఖ్యం కాదు, నాకు పార్టీయే ముఖ్యం, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలే ముఖ్యము అని చెప్పి స్పష్టంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు బ్రహ్మాండమైనటువంటి నిర్ణయము. మరి దాన్ని మేము పూర్తిగా ఈరోజు స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఒక విషయం చూస్తే ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ రాష్ట్రంలో 20 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి. మరి వాళ్ళు కేసీఆర్ గారిని కానివ్వండి, అదేవిధంగా హరీష్ రావు గారిని కానివ్వండి, అదేవిధంగా కేటీఆర్ గారిని కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎదుర్కోలేక, అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీలు అమలు చేయలేక, వీళ్ళని ఎదుర్కోలేక అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి విఫలమయ్యి చివరగా ఈ రకంగా కుటుంబంలో చిచ్చు పెట్టి ఈరోజు కవిత గారిని మరి ప్రేరేపిస్తూ వారిని ముందుకు దోస్తున్నటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ ప్రజానీకం మొత్తం చూస్తూ ఉన్నది. ఇన్ని రోజులుగా మాట్లాడినటువంటి కవిత గారు ఈరోజు ప్రధానంగా మరి పార్టీ పైన కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల పైన మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దీని వెనక మరి ఈరోజు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నాయకుల యొక్క హస్తం స్పష్టంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈరోజు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రెస్ మీట్ పెడుతూ పేగు బంధం కన్నా పార్టీ నాయకులకే కేసీఆర్ విలువిస్తాడని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఓన్లీ కవితకే చెల్లుబాటు అవుతుందా? రేపు ఒకవేళ సంతోష్ ఇటువంటి కార్యక్రమం చేసినా, లేకపోతే కేటీఆర్ చేసినా, హరీష్ రావు చేసినా ఇటువంటి చర్యలు కఠినమైన చర్యలు తీసుకుంటారు, ఏమనుకోవచ్చు మనం? మీరు ఒక్కసారి చూసినట్టయితే ఈరోజు కన్న కూతురు పార్టీ లైన్ దాటింది అని చెప్పి కన్న కూతురుని సస్పెండ్ చేసినటువంటి సందర్భంలో ఇంక అంతకంటే గొప్పగా ఇంకెవరు ఉంటారండి? రేపు పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తులైనా సరే, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంతటి వారైనా సరే పార్టీ లైన్ కానీ పార్టీ క్రమశిక్షణ కానీ దాటి వారు ముందుకు పోతే, లేకుంటే వాళ్ళు పార్టీకి నష్టమయ్యేటువంటి పనులు చేస్తే తప్పకుండా చర్య తీసుకుంటారు అని చెప్పి ఇదొక స్టేట్మెంట్, అదేవిధంగా ఒక హెచ్చరిక లాంటిది ఇది.